హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ పాలిసెట్ 2024 కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ తెలంగాణ పాలిసెట్ 2024 కౌన్సిలింగ్లో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, గ్రూప్ వారీగా అంటే సిఎస్సీలు ఎన్ని ఉన్నాయి, ఈసీఈలు ఎంతమంది ఉన్నాయి, త్రిబులీలు ఎన్ని ఉన్నాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మీకు టీఎస్ పాలిసెట్ ఫస్ట్ ఫేజ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అనేది వీడియో చేశాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మనకు నేటి నుంచి పాలిసెట్ ప్రవేశాల కౌన్సిలింగ్, 22 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్, 27 వరకు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 30 రోజు మనకు సీట్ అలాట్మెంట్ అయితే చేస్తారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 118 కాలేజీలలో 26,412 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చూడండి, మొత్తం పాలిటెక్నిక్ కాలేజీలో 24 కోర్సులు ఉన్నాయి. అత్యధికంగా ఎక్కువగా కంప్యూటర్ సైన్స్లో 6,118 సీట్లు, ఈసీఈలో 5,203 సీట్లు, త్రిబులీలో 5,178 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అత్యల్పంగా అంటే తక్కువగా డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్లో 40 సీట్స్ ఉన్నాయి. అయితే ఈసారి ప్రాబ్లం ఏమొచ్చిందంటే పాలిసెట్కి 92,808 మెంబర్స్ అప్లై చేసుకుంటే 82,809 మంది విద్యార్థులు అయితే ఎగ్జామ్ రాశారు. వారిలో 69,728 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. చూడండి, సీట్లేమో 26,412 సీట్లు ఉంటే విద్యార్థులు వచ్చేసి 69,728 మంది విద్యార్థులు అయితే కౌన్సిలింగ్లో పాల్గొంటున్నారు. సీట్లు తక్కువగా ఉన్నాయి కనుక మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకుంటేనే మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది. సో సిఎస్సిలో ఎక్కువ సీట్లు 6,118, ఈసీలో 5,203, త్రిబులీలో 5,178, మొత్తం 26,412 సీట్లు. విద్యార్థులు వచ్చేసి 69,728 సీట్లు. ఇంకా మీకు ఏ డేటా కావాలనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.